హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే డిష్ వాషర్ వీడియో. బోస్ లో కొన్నామండి. సో చాలా రీసెర్చ్ అయితే చేసామన్నమాట. సో ఫైనల్ గా బోస్ బాగుంటది డిష్ వాషర్ లో ఎక్స్పెషలీ అని ఇది కొన్నాం అనమాట. సో యాక్చువల్ గా బోస్ లో ఇదే లేటెస్ట్ మోడల్ అనమాట, హై ఎండ్ మోడల్. సో తర్వాత మోడల్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, మేబీ జూన్ ఆర్ జూలైలో రిలీజ్ అవుతుంది అనుకుంటా. సో యాక్చువల్ గా మేము 16 ప్లేస్ బోస్ కొన్నాం అనమాట. సో ఇది స్మార్ట్. సో యాక్చువల్ గా 16, 14, 15 కి డిఫరెన్స్ ఏంటంటే రండి చూపిస్తాను. సో ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ లాక్ ఉంటుంది, ఓకేనా. మనం ఓపెన్ చేసినప్పుడు సో ఇక్కడ 16 ప్లేస్ ఆర్ 14, 15 డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూసారంటే ఈ ర్యాక్స్ అనమాట. ఇక్కడ 16 ఉంటాయి. సో అయితే 16 ప్లేస్, ఇక్కడ 14 ఉంటే 14, 15 ఉంటే 15. అదే మెయిన్ డిఫరెన్స్. ప్లస్ కొన్ని స్మార్ట్ ఫీచర్స్. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ స్టీల్ వస్తుంది 16 లో, 13, 14 వాటిలో అయితే స్టీల్ కాదు, ఇక్కడ ప్లాస్టిక్ వస్తుంది అనమాట. సో అదే మెయిన్ డిఫరెన్స్. సో 16 కి దీని 13, 14 కి. సో ఇక్కడ స్టీల్ రావడం వల్ల ఏమవుతుందంటే స్ట్రీమ్ అనే ఒక ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఫ్యాన్ ఉంటది, ఇలా మూవ్ అవుతుంది అనమాట. హోల్స్ ఉంటాయి అనమాట. ఈ హోల్స్ లో నుంచి వాటర్ స్ప్రింకిల్ అవుతాయి ఇలాగా, ఓకేనా. సో ఇక్కడ చూసారంటే డస్ట్ కలెక్టర్ ఉంటుంది. ఆరోస్ ఉన్నాయి చూసారా, ఈ ఆరోస్ నుంచి ఇలాగా మన రైట్ కి మూవ్ చేసామంటే ఇది ఓపెన్ చేసి ప్లేట్లు ఏమైనా పెట్టినప్పుడు దాంట్లో అన్నం మెతుకులు అలా ఏమైనా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ ని ఇది కలెక్ట్ చేస్తుంది. మనం 2 to 3 days కి ఒకసారి తీసి బయట చెత్తని వేసేసి క్లీన్ చేసుకోవాలి. సో దీన్ని రైట్ ప్లేస్ లో అలానే ఫిక్స్ చేసేయాలన్నమాట. ఇక్కడ ఒక యారో ఉంటది కదా, ఆ యారోకి ఇంకో యారోకి మ్యాచ్ అవ్వాలి, ఓకేనా. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకి సాల్ట్ వేసుకోవడానికి ఇక్కడ సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. వాటర్ హార్డ్నెస్ గా ఉన్నప్పుడు ఇది మన ఈ సాల్ట్ వల్ల హార్డ్నెస్ ని తగ్గిస్తుంది. యాక్చువల్ గా మంత్లీ ఒకసారి వేస్తే సరిపోతుందండి. మనకి అయిపోతే మనకి అలర్ట్ వస్తుంది స్మార్ట్ లో. సో దాన్ని బట్టి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూసారా స్టీల్ వచ్చింది. స్టీల్ మనకి తీసుకోవడమే బెటర్ అనమాట, ప్లాస్టిక్ తో పోలిస్తే. పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, ప్లేట్లు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా వీటిని లాకులు ఉంటాయి అనమాట. ఇక్కడ మనం దీన్ని నిల్చోబెట్టచ్చు, ఇలాగా నిల్చోబెట్టచ్చు, ఓకేనా. ఇలా నిల్చోబెట్టచ్చు. మీకు ఏమైనా చిన్న చిన్న గిన్నెలు గ్లాసులు అలా ఉన్నప్పుడు అలా ఏమైనా పెట్టుకోవచ్చు. లేదనుకోండి మీరు పెద్దవి ఏమైనా పెట్టాలంటే ఇలా ఉంటుంది లాకు, దీన్ని ఇలా డౌన్ చేసేయచ్చు అనమాట కిందకి, ఓకేనా. ఇలాగా సో ఇలా డౌన్ చేసేసి, సో ఇలా డౌన్ చేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో కుక్కరు ప్లస్ అన్నం చేసిన పెద్ద గిన్నెలు ఏమైనా ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవాలి. 3 ర్యాక్లు ఉంటాయి యాక్చువల్గా. ఇక్కడ ఇది 2వ ర్యాక్ అనమాట. సో ఇలా ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ చూసారా చిన్న చిన్న స్పూన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఏమన్నా నైఫ్ అలాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇది వద్దనుకున్నా కూడా ఇలాగా తీసేసుకోవచ్చు. ఇలా తీసి సైడ్కి పెట్టేసినారు అనుకోండి, ఏమైనా పెద్దవి పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ గ్లాసెస్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న లంచ్ బాక్సెస్, ఏమైనా గిన్నెలు. ఇక్కడ స్పూన్లన్నీ వేసేయచ్చు అనమాట. ఈ సైడ్లో స్పూన్లన్నీ వేసేయచ్చు, గరిటెలు స్పూన్లు ఇక్కడ స్పూన్లో పెట్టుకోవచ్చు. సో ఇది వద్దనుకుంటే ఇలా వేసేసి ఇక్కడ మనం కర్రీ వేసుకునే గరిటెలు, అన్నం పెట్టుకునే గరిటెలు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని కావాలంటే మనం ఏదైనా పెట్టాలి స్పెసిఫిక్గా అన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. మనకు వద్దు అనుకున్నప్పుడు దీన్ని డౌన్ చేసేసి ఎక్కువ ఏమైనా వేరేటే పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. నేను చూపిస్తాను ఎలా పెట్టాలో కూడా. ఇక్కడ సైడ్కి వచ్చారంటే ఈ వీల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ వీల్స్ మీద ఇది రొటేట్ అవుతుంది ఇలాగా, చూసారా. ఈ వీల్స్ మీద ఇలా రొటేట్ అవుతుంది. సో కావాలంటే ఇలాగా ఈజీగా రొటేట్ అవుతుంది. ఇక్కడ చూసారంటే మనకి కిందకి పైకి అడ్జస్ట్ చేసుకునే, హైట్ అడ్జస్ట్ చేసుకునే ఉంటాయి అనమాట, బటన్స్ లాగా. ఒకేసారి మనం అనాలన్నమాట. చూసారా హైట్ తగ్గిపోయింది. సో మీరు ఇక్కడ ఏమైనా హైట్ తక్కువ ఉన్నట్టు పెట్టుకున్నప్పుడు దీన్ని కిందకి పెట్టేసి ఇక్కడ హైట్ ఉన్నట్టు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగా హైట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా మూవ్ చేసేయడం అనమాట, ఓకేనా. ఇంకొకటి పైన పార్టీషన్ చూసారా, ఇది ఎక్స్పెషలీ యాక్చువల్గా స్పూన్స్, మరి చిన్న చిన్న గిన్నెలు
అలా ఏమైనా ఉంటాయి కదా, స్పూన్స్ ఏమైనా చిన్న చిన్న వేసుకోవచ్చు అనమాట. ఇది మేము యాక్చువల్గా తీసేసాము ఇలా ఇలా, ఇది కూడా రిమూవబుల్ అనమాట. సో ఇలా ఇది కూడా రిమూవబుల్ అనమాట, చూసారా, ఇది కూడా రిమూవబుల్ అనమాట. సో ఇది మేమైతే తీసేసాం అనమాట. తీసేసి ఇలా మూవ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ఉండడం వల్ల ఇక్కడ హైట్ అనేది తగ్గిపోతుంది. ఇది ఉండడం వల్ల ఇక్కడ హైట్ తగ్గిపోతుంది. సో మనం హైట్ పెట్టలేకపోతున్నాం. దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు కదా, దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. స్పూన్స్ చిన్న చిన్నవన్నీ ఇక్కడే పెట్టేసుకోవచ్చు. సో అందుకని ఇది మేము తీసేసి పక్కన పెట్టేసాం అనమాట. సో అది యాక్చువల్గా ఎక్కువ స్పూన్స్ అలాంటివి వాడే వాళ్ళకి యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఒకటి స్ప్రింకిల్ ఉంటుంది అనమాట. ఈ స్ప్రింకిల్ నీళ్లు ఇలా కొడుతుంది అనమాట. ఇది యాక్చువల్గా ఆ పైన ఈ ట్రే పెట్టడం వల్ల, ఈ ట్రే ఇలా పెడతాం కదా, ఇలా పెట్టడం వల్ల ఈ కింద ఉన్న వాటికి ఫోర్స్ వాటర్ ఆపేస్తుంది అనమాట. అంత ఫోర్స్ వాటర్ కొట్టదు అనమాట దీనివల్ల. సో అందుకే తీసేసాం అనమాట. పెద్ద యూజ్ లేదు దీనివల్ల అని మేము దీన్ని తీసి పక్కన పెట్టేసాం. సో యాక్చువల్గా మనం వీటికి సామాన్లు క్లీన్ చేయడానికి డిటర్జెంట్స్ 2 ways గా వేయచ్చండి. ఒకటి ఇవే అనమాట, ఈ 3 కాంబినేషన్ లో వేస్తాం. ఓకేనా, ఒకటి సాల్ట్, ఒకటి ఈ పౌడర్ వస్తుంది, ఈ పౌడర్ ప్లస్ రిన్సైడ్. ఓకేనా, ఈ రిన్సైడ్ అంటే ఇక్కడ పోయాలన్నమాట. ఇది ఇలా ఓపెన్ చేసి ఇక్కడ పోయాలి. ఓకేనా, సో ఇది యాక్చువల్గా వీక్లీ ఒకసారి పోయాలన్నమాట. ఇది అయిపోయిందా లేదా అని మనకి స్మార్ట్ లో కనిపిస్తుంది అనమాట. సో అది మనకు అలర్ట్ వచ్చినప్పుడు మనం చూసుకొని పోయాలి. సో తర్వాత ఇక్కడ చూసారా పౌడర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ పౌడర్ పోయాలి. పౌడర్ పోస్తుందా, ఇక్కడ పౌడర్ పోయాలన్నమాట. పోసి దీన్ని ఇలా లాక్ చేయాలి. ఓకేనా, సో దీని సాల్ట్ ఇక్కడ చూపించాను కదా, సాల్ట్ ఇక్కడ పోయాలన్నమాట. సాల్ట్. సో ఇది 3 కాంబినేషన్ లో మనం డిటర్జెంట్ వేయడం ఒక పద్ధతి. సో ఇవి కాదు అంటే ఇంకొక పద్ధతి, ఓన్లీ సింపుల్ వే, ఒక టాబ్లెట్ వేసేస్తే సరిపోతుంది. సో దీంట్లోనే ఇక్కడ సాల్ట్, ఇక్కడ డిటర్జెంట్, ఇక్కడ రిన్సైడ్, ఈ 3 కలిపి ఒక టాబ్లెట్ వస్తుంది. ఈ టాబ్లెట్ అయినా ఇందులో ఓపెన్ చేసేసి ఇప్పుడు వేసేస్తాను నేను. సో చూసారా ఈ టాబ్లెట్ వస్తుంది అనమాట. ఇది సాల్ట్, ఇది డిష్ వాషర్ లిక్విడ్, ఇది రిన్సైడ్. సో ఇది ఒక్కటి వేసేసాం అనుకోండి, ఇలా వేసేసి ఇలా క్లోజ్ చేస్తాం అనుకోండి, ఇది 1 వే. అంటే ఇది ఒక్కటే వేస్తే క్లీన్ అయిపోతుంది, లేదంటే ఈ 3 కాంబినేషన్ వేస్తే క్లీన్ అయిపోతుంది. సో మేము యాక్చువల్గా ఈ 3 కాంబినేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. సో మీది మీ కంఫర్ట్. సో ఇలాగా చూసారు కదా, ఇలా వేసేసి క్లోజ్ చేస్తే ఇది టెంపరేచర్ని బట్టి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దాన్ని వాడుకుంటుంది. సాల్ట్, ఇది డిష్ వాషర్ లిక్విడ్, రిన్సైడ్. ఓకేనా, సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి. సో దీన్ని క్లోజ్ చేసినప్పుడు చూసారా, దీన్ని క్లోజ్ చేసినప్పుడు ఇలా మనం ప్రెస్ చేసామంటే లాక్ అవుతుంది. ఇక్కడ లాక్ ఉంటుంది కదా, లాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ పవర్ బటన్ ఉంటుందండి. సో నేను ఆన్ చేస్తున్నాను పవర్. చూసారా, ఇక్కడ ఆటోమేటిక్గా ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. ఆటోమేటిక్గా ఇండికేటర్స్ అనేటివి ఆన్ అవుతాయి, రెడ్, బ్లూ అలా కలర్స్ లో. చూసారంటే వైఫై కనెక్షన్ సింబల్ ఉంది చూడండి. సో అంటే అది మనం ఫోన్ లో వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అంతా ఫోన్ లోనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైమింగ్స్. సామాన్లు ఎంత హార్డ్నెస్ గా ఉన్నాయి అనే దాన్ని బట్టి ప్రోగ్రామ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ 50 degrees లో హీట్ చేస్తుంది. చూసారా ఇక్కడ టైమింగ్ మారిపోయింది, 4 hours 35. సో ఇంకొకటి, సో ఇది ఆటో అనమాట. 45 to 65 degrees వాటర్ హీట్ చేస్తుంది. ఇదేంటంటే థర్డ్ ఆప్షన్, ఇంటెన్సివ్ కడాయి. ఓకేనా, ఇది క్లిక్ చేయగానే ఇంటెన్సివ్ కడాయి, ఇదే హైయెస్ట్ ప్రోగ్రామ్ అనమాట. 70 degrees దగ్గర మనకి వాటర్ ని హీట్ చేస్తుంది. సో తర్వాత నార్మల్ 65. ఓకేనా, తర్వాత ప్రీ రిన్స్, తర్వాత ఫేవరెట్స్ లో ఏదైనా యాడ్ చేసుకుంటే అదే వస్తుంటది అన్నమాట, రిపీట్. సో దాని ఫేవరెట్స్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ట్ ఇన్ చెప్పారు కదా, ఉంది కదా ఆప్షన్. ఈ స్టార్ట్ ఇన్ ఏంటంటే ఇది యాక్చువల్ గా మనం ఎంతసేపు తర్వాత స్టార్ట్ అవ్వాలి మనం ఆన్ చేసిన తర్వాత అనే ఆప్షన్ అనమాట. ఇక్కడ రిమోట్ స్టార్ట్, ఇది ఆల్వేస్ ఆన్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఆల్వేస్ ఫోన్ కనెక్ట్ చేసుకుంటాం కదా వైఫై ద్వారా. సో ఇది బై డిఫాల్ట్ గా ఇదే పెట్టుకోవచ్చు మనం ఆపరేట్ చేసినప్పుడు ఫోన్ లో. ఇంటెన్సివ్ జోన్ అని ఒకటి ఉంటది అనమాట. ఓకేనా, ఇది ఎక్కడ సగం కడగాల, పైన ఎక్కువ ప్రెస్ వాటర్ చేయాలా, కింద వాటర్ ఎక్కువ స్ప్రింకిల్ చేయాలా అనేది ఇదనమాట ఇన్సెంటివ్ జోన్. ఇది ప్రీ ట్రీట్మెంట్, అంటే మనకి ఆన్ చేయక ముందే కొంతసేపు నీళ్లు బాగా స్ప్రే చేసి నానబెడుతుంది అనమాట. ఇది ముందే స్ట్రీమ్ చేసి
కొంచెంసేపు స్ప్రింకిల్ చేసి వాటర్ని నానబెడుతుంది. ఇది ప్రీ ట్రీట్మెంట్ అనమాట. సో ఇది హాఫ్ లోడ్. హాఫ్ లోడ్ అంటే మీకు సామాన్లు తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు హాఫ్ లోడ్ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత స్పీడ్ ప్లస్ పర్ఫెక్ట్. స్పీడ్ ప్లస్ అంటే మీకు ఎక్కువ తొందరగా అయిపోవాలనుకోండి, మీకు టైం ఎక్కువ లేదు, విజిల్స్ తొందరగా కడిగేయాలి అన్నప్పుడు స్పీడ్ ప్లస్ పర్ఫెక్ట్ వాడచ్చు అనమాట. స్పీడ్ ప్లస్ పర్ఫెక్ట్ అనేది కొన్ని వాటికే పనిచేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మీరు ఆన్ చేసామనుకోండి, చూసారా 4 hours ఉంది. సో మీకు ఈ ప్రోగ్రామ్ కావాలి, స్పీడ్ గా అవ్వాలి అన్నప్పుడు దీన్ని ప్రెస్ చేసామనుకోండి, చూసారా 4 hours కాస్త 1.13 minutes అయిపోయింది. సో అప్పుడు మనం ఎక్కువలో 50 degrees దగ్గర వాటర్ హీట్ చేస్తుంది, ప్లస్ స్పీడ్ పర్ఫెక్ట్ వల్ల మనకి 1 hour తగ్గిపోయింది 4 hours నుంచి. సో అలా కాంబినేషన్ గా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వెజిల్స్ పెడదాం ఓపెన్ చేసి. ఓకేనా, ఇప్పుడు నేను ఆపేస్తున్నాను. ఆపేసి ఓపెన్ చేయడం మంచిది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను డిష్ వాషర్ని. సో తర్వాత ఇక్కడ చూసారా డోర్ పైన ఏ ప్రోగ్రామ్ కి ఎలా పనిచేస్తుంది అని ఇక్కడ ఉంటది అనమాట డిస్క్రిప్షన్, మీరు ఇక్కడ చదువుకోవచ్చు. సో దట్ మీకు కొంచెం క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు మనం వెజిల్స్ పెట్టేస్తాం, సామాన్లు పెడదాం. ఓకేనా, ఇలా మూవ్ చేసుకోవాలి. సో నేను చూసారా గ్లాసు చిన్నది పైన పెట్టేస్తున్నాను. సో ఇది నేను ఇలా నిలబెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో తర్వాత కొంచెం పెద్ద బౌల్ వేస్తున్నాను. చూసారా జిడ్డు అంతా ఉంది దీనికి, అలా ఎలా అవుతుందో చూద్దాం. సో తర్వాత ఇలా పెట్టుకోవచ్చు. సో ఇలా గ్లాసులు ఉన్నాయి కదా చూసారా, ఇది మనకి బాగా కొంచెం లోపల బ్లాక్గా ఉంది కదా. సో వీటిని ఇలా పెట్టుకోవచ్చు. సో గ్లాసు పెట్టడానికి ఏ ప్రిఫర్ చేయాలంటే మనం, సో స్టీలు ప్లస్ గ్లాసు. ప్లాస్టిక్ అయితే ఓన్లీ టప్పర్ వేర్ అలా బ్రాండెడ్ ఉంటాయి కదా, అవి మాత్రమే పెట్టచ్చు. నార్మల్ పెడితే కరిగిపోతాయి. సో అల్యూమినియం అయితే అసలు పెట్టకూడదు, నాట్ ప్రిఫరబుల్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. జ్యూస్ తాగడానికి గ్లాసులు అవి మెలమెన్ అలాంటివి, సో అలాంటివి పెట్టినా కూడా అవి పగిలిపోతున్నాయి అనమాట. అలాంటివి కూడా పెట్టకూడదు. సో అల్యూమినియం కూడా అసలు పెట్టకూడదు. సో మళ్ళీ మనకి ప్లాస్టిక్ ఇవి కూడా డిష్ వాషర్ ప్రూఫ్ అని వస్తుంది అనమాట, అవి మాత్రం పెట్టచ్చు. నార్మల్ పెడితే ఖచ్చితంగా కరిగిపోతాయి. ఓకే, చూసారా మన కుక్కర్ గిన్నె ఎలా ఉందో, ఈ మరకలన్నీ ఎలా క్లీన్ చేస్తాయి చూద్దాం లాస్ట్ లో. ఓకేనా, సో ఇలా పెట్టుకోవాలన్నమాట. పెద్దవి ఏమైనా ఉంటే ఇలా పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా డౌన్ చేసేసి రైస్ చేసింది ఎలా ఉందో, సో ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. ఇలా పెట్టాలి. ఇక్కడ చూసారా మన కడాయి ఎక్కువ జిడ్డుగా ఉంది కదా, సో దాన్ని ఇలా పెట్టుకోవాలి. సో చూసారా ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. జుంజి సో ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. చూసారా చిన్నవి ఇక్కడ గిన్నెలు ఇలాగా, ఇలా కుక్కర్స్ గ్లాసులు ఇలాగా అరేంజ్ చేసుకున్న తర్వాత కింద చూసారా ఇక్కడ పెద్దవి పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ప్లేట్లు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇంకా కావాలంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, దీనిపైన కొంచెం మధ్యలో ఇలాగా. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీటికి వాటర్ పడాలి. ఓకేనా, వాటర్ పడేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్మెంట్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంచెం లేట్ అయినా మనం అరేంజ్ అనేది నీట్ గా చేసుకుంటేనే. సో ఇలా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ పెడుతున్నామండి మేము. సో ఇది 143 వస్తుంది అనమాట మొత్తం. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో ఇంకా చూసారా మేము డిష్ వాషర్ కి ఎక్స్ట్రా ఫిల్టర్ యాడ్ చేసాం. ఇది యాక్చువల్ గా ఎవరు సజెస్ట్ చేయలేదండి, సో మేమే ఇన్వెస్టిగేషన్ చేసి యాడ్ చేసాం అనమాట. ఇక్కడ చూసారా ఇది ఎక్స్ట్రా ఫిల్టర్. సో మన వాటర్ హార్డ్నెస్ ఎక్కువ ఉంటే ఇది ఇక్కడే హార్డ్నెస్ ని ఫిల్టర్ చేసి మంచి వాటర్ ని పంపిస్తుంది అనమాట. సో హార్డ్నెస్ ని తగ్గించడానికి ఎక్స్ట్రా ఫిల్టర్ అనమాట. సో ఇది యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇది సజెస్టబుల్. మన మిషన్ ఎక్కువ రోజులు వస్తుంది ఇది యాడ్ చేసుకోవడం వల్ల. ఓకేనా, సో ఇది యాక్చువల్ గా ఎవరు చెప్పరండి మీకు, మేమే ఇన్వెస్టిగేషన్ చేసి యాక్చువల్ గా సో మేము దీన్ని వేసాము. సో దట్ మనకు మిషన్ కొన్ని రోజులు ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. సో ఈ ఫిల్టర్ కి ఇక్కడ ఏదో కనెక్షన్ ఉన్నాయనుకుంటున్నాను. ఈ కనెక్షన్ ఏంటంటే ఇది వాషింగ్ మిషన్ ది, ఇది డిష్ వాషర్ అనమాట. సో ఒకే ఫిల్టర్ ని 2 దానికి వాడడం అనమాట. ఓకేనా, ఈజీ వేలో ఇది కూడా మీకు టిప్ యూజ్ అవుతుంది. సో మీకు 2 కనెక్షన్లతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటిది ఒక జాయింటర్ తెచ్చుకొని, ఇది యాక్చువల్ గా వాషింగ్ మిషన్ కి, ఇది డిష్ వాషర్ కి అనమాట. సో ఏది వాడినప్పుడు అది తీసుకోవాలన్నమాట. నేను వాషింగ్ మిషన్ వాడితే ఇది వాడతాను, సో డిష్ వాషర్ వాడితే ఇది వాడతాను అనమాట. సో ఇది మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో మన డిష్ వాషర్ అయితే అయిపోయిందండి మన ప్రోగ్రామ్. సో ఇప్పుడు చూద్దాం ఎలా కడిగిద్దాం. సో చూసారా తల మెరిసిపోతున్నాయి. చూసారా చూడండి గ్లాసు ఎలా మెరిసిపోతున్నాయో. మన పైన చూసారా ఎలా కడిగిద్దాం.
యాక్చువల్గా ఇలా కొద్ది కొద్దిగా మరకలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూసారా ఎంత నీట్గా కడిగిందో. చూస్తారా, చూడండి ఎంత నీట్గా కడిగిందో, చాలా మెరుస్తున్నాయి. సో గ్లాస్ చూడండి మెరుస్తుంది కదా. సో చూడండి మన గ్లాస్ లో అయితే చాలా మరకలు, జిడ్డు మరకలు ఉన్నాయి కదా, చూడండి మెరుస్తుంది. సో బాగా స్టీమ్ చేసింది కదా, బాగా మనకి కడిగేసి ఆరబెడుతుంది కదా. సో చాలా బాగుంటాయి అన్నమాట. సో చూడండి ఎలా మెరిసిపోతున్నాయో, గాజువి స్టీల్వి అన్ని చాలా బాగా కడుగుతుందండి. సో డ్రై కూడా అయిపోతాయి అన్నమాట, స్ట్రీమ్ కూడా అయిపోతుంది. సో చూడండి మన కడాయి నీట్గా కడిగింది. ఒకసారి పక్కన పెట్టేస్తున్నానండి. సో మనం ఇంకా డిష్ వాషర్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి కదా, సో మన కుక్కర్ చూడండి సో ఎంత నీట్గా కడిగిందో, తల మెరిసిపోతుంది కదా. కూడా నీట్గా కడిగేసింది, చాలా మరకలు ఉన్నాయి కదా. చూడండి బాగా మెరిపోస్తాయి అన్నమాట, తల మెరిసిపోతాయి. చూడండి గ్లాస్ ప్లేట్లు ఎలా కడిగిందో చూస్తాం. సో గ్లాస్ ప్లేట్లు చూసారా, తల మెరిసిపోతున్నాయండి, చాలా బాగా కడుగుతుంది అనమాట. సో ప్లేట్లు చూసారా, సో ప్లేట్లు కానీ ఏదైనా మీరు పెట్టింది ఏదైనా బాగా కడుగుతుంది. కాకపోతే ప్రోగ్రామ్ మీరు కరెక్ట్ గా చూస్ చేసుకోవాలన్నమాట. సామాన్లు చాలా అస్సలు బాగా స్ట్రీమ్ చేసి వేడి నీళ్ళతో కడిగి ఆవిరి పెడుతుంది కాబట్టి మనకి మనం ఎండలో పెట్టినట్టు ఆరిపోతాయి అన్నమాట. నిజంగానే ఈ డిష్ వాషర్ వల్ల మనకి చాలా పని తగ్గుతుంది అనమాట. సో అట్లీస్ట్ తీసి పెట్టుకోవడమే కానీ అంతకుమించి పని ఉండదు. ఇది ఎవరైతే కొనుక్కోవచ్చు అంటే ఎక్స్పెషలీ వాళ్ళకి టైం లేనప్పుడు, సో వర్కింగ్ ఉమెన్స్ అలాంటి వాళ్ళకి టైం ఉండదు కదా, సో అలాంటి వాళ్ళు అయితే ప్రిఫరబుల్. సో ఇదండి మా డిష్ వాషర్ రివ్యూ. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, ఆ కమెంట్స్ బేస్ చేసుకొని సపరేట్ వీడియో చేయడానికి డీటెయిల్ గా ట్రై చేస్తాను. దీని గురించి డౌట్ ఉన్నా క్లియర్ గా కమెంట్ చేయండి, సో దట్ నేను ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఒక సపరేట్ వీడియో అయితే చేస్తానండి. ఇవ్వండి మా ఇంటికి వచ్చిన కొత్త పని మనిషి విశేషాలు. సో ఎక్స్పెషల్లీ ఇది ఉమెన్స్ కి చాలా యూజ్ అవుతుందని అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. సో దీని వల్ల అయితే పని చాలా తగ్గుతుందండి. జస్ట్ సామాన్లు దీంట్లో పెట్టడం తీయడం అంతే పని అవుతుంది అనమాట. ఓకేనా. సో మీరు నిల్చొని గంటలు అలా తోమి నడుము నొప్పులు అలా రావడం అంతా అవాయిడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. సో కాకపోతే పెద్ద సైజు ఉన్న సామాన్లు పట్టవన్నమాట. ఒక చిన్న ఫ్యామిలీకి 5 మెంబర్స్ లోపల ఉన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ అయితే యూజ్ అవుతుందండి. యాక్చువల్గా ఈ డిష్ వాషర్ మేము సంక్రాంతికి తీసుకున్నామండి. సో అప్పటి నుంచి టైం దొరకలేదన్నమాట పోస్ట్ చేయడానికి. సో ఇప్పుడు దొరికింది. సో ఇది ఎక్స్పెషల్లీ ఉమెన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అందుకే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉంటది కదా అని పోస్ట్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి, సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.